హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆలూ టిక్కీనైతే ఎయిర్ ఫ్రైయర్లో ఆయిల్ లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. స్నాక్స్లోకి అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అదేలాగో ఇప్పుడైతే చూసేద్దాం. ఫస్ట్ అయితే ఆలూని శుభ్రంగా కడిగేసి 15 మినిట్స్ బాగా బాయిల్ చేసుకోవాలి. గ్యాస్ మీద బాగా ఉడకపెట్టుకున్న తర్వాత అవన్నీ ఉడికిన తర్వాత మొత్తం పొట్టు తీసేసి ఇలా చిన్న చిన్నగా తురుముకోవాలి. ఆ తురిమే మిషన్ ఉంటుంది కదా చిన్నది, దాంట్లో తురుముకున్నా సరిపోతుంది, లేకుంటే వీటిని కట్ చేసుకున్నా సరిపోతుంది చిన్న చిన్నగా. ఇలా మొత్తం చేసిన దాంట్లో పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ముక్కల్ని, కొత్తిమీరని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోనే శనగపిండి అయితే ఎక్కువ తీసుకోకుండా హాఫ్ కప్పు కూడా ఇంకా పావు కప్పు తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత అందులోనే పసుపు కొద్దిగా వేసుకొని కారం, సాల్ట్ వేసుకోవాలి. కావాలంటే గరం మసాలా కూడా కొద్దిగా వేసుకోవచ్చు మీరు. అలా వేసుకున్న దాంట్లో మొత్తం చేతితోటి అంతా మొత్తం కలిపేసుకోవాలి. నేనైతే గరం మసాలా కొద్దిగా వేశాను. మీకు కావాలంటే ధనియాల పొడి, చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం చేతితోటైతే కలిపేసుకోవాలి. ఇలా మొత్తం ముద్దలాగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఈ షేప్లో అయితే ప్రిపేర్ చేసుకోవాలి. చేతితోటి చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఎయిర్ ఫ్రైయర్ గిన్నె ఉంటుంది కదా చిన్నది, దాంట్లో అది తీసేసి అందులో ఆయిల్ స్ప్రే చేసుకొని ఇలా బ్రష్ తోటి మొత్తం ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ ఉంటే సరిపోతుంది. ఇలా స్ప్రే చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్న దాంట్లో మనం ఆలూ టిక్కీని ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాన్ని అయితే ఇలా వేసుకోవాలి. దాంట్లో సరిపడినంత వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత పైనుండి అయితే నువ్వులు ఉంటాయి కదా, ఆ నువ్వుల్ని పైన స్ప్రింకిల్ లాగా ఇలా కొద్ది కొద్దిగా చల్లేస్తుంటే సరిపోతుంది. పైన కొద్దిగా ఆయిల్ అయితే స్ప్రే చేసుకోండి. కొంచెం ఆయిల్ స్ప్రే చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, క్రంచీగా. మనం చేయకున్నా బాగుంటాయి, కాకపోతే కొద్దిగా టేస్ట్ రావాలంటే ఆయిల్ వేసుకోవాలి. తర్వాత అందులోనే నువ్వులు ఇలా కొద్దిగా పైన గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం చేసుకోవాలి. చేసుకొని తర్వాత ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసి ఎయిర్ ఫ్రైయర్ ఆన్ చేసేయాలి. ఇది నేను కొత్తగా తీసుకున్నానండి. ఇక్కడ ఆన్ చేసేసి ఎక్కువ డిగ్రీలలో పెట్టుకోవద్దు, ఎందుకంటే మాడిపోతుంది కాబట్టి. 190 డిగ్రీస్ అయితే పెట్టాను. పెట్టేసి 20 మినిట్స్ పెట్టాను. 20 మినిట్స్ పెట్టిన తర్వాత ఏం చేయాలంటే 10 మినిట్స్ తర్వాత ఒకసారి ఆఫ్ చేసేసి బయటికి తీసి మళ్ళీ ఒకసారి 10 మినిట్స్ మళ్ళీ ఒకసారి చూసి పెట్టేయండి. అంటే 20 మినిట్స్ లోపు అయిపోతుందండి. ఇలా ఆలూ టిక్కీ అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని పెరుగుతోటి, గ్రీన్ చట్నీతోటి సర్వ్ చేసుకోండి, లేకుంటే సాస్ తోటి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎయిర్ ఫ్రైయర్లోనే బిస్కెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాం. చాలా టేస్టీగా ఉంటాయండి. ఒక్కసారి అయితే ట్రై చేయండి. చాలా క్రంచీగా ఉంటాయి. ఫస్ట్ అయితే బటర్ తీసుకోవాలి. ఇలా కొద్దిగా బటర్ తీసుకొని ఇందులోనే షుగర్ పౌడర్ని 1 కప్పు తీసుకోవాలి. మీకు స్వీట్ ఎంత కావాలో, అంటే బిస్కెట్స్ అంటే స్వీట్స్ ఎక్కువ ఉంటాయి కదా, అందులో కొద్దిగా స్వీట్ ఉండాలి కాబట్టి మనం షుగర్ పౌడర్ని అయితే 1 కప్పు తీసుకున్నా. ఇవి రెండింటిని బాగా మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు నా చేతిలో కెమెరా ఉంది కాబట్టి కింద పెట్టేసి కలిపేసుకున్నా. ఇలా మొత్తం కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకున్న దాంట్లో ఇలా 1 కప్పు దాకా, అంటే కొద్దిగా తక్కువ తీసుకున్న గోధుమ పిండి తీసుకోవాలి. అందులోనే బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా కూడా 2 వేసుకోవాలి. ఈ స్పూన్ తోటి, చిన్న స్పూన్ తోటి ఒక్కొక్క స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. చాకో పౌడర్ 2 స్పూన్స్ వేసుకోవాలి. ఇలా 2 స్పూన్స్ వేసుకోవాలి చాకో పౌడర్, ఆ ఫ్లేవర్ రావడానికి. మొత్తం పిండినైతే ఇలా చపాతీ పిండిలాగా రెడీ చేసుకోవాలి. తర్వాత బిస్కెట్ షేప్లో ఇలా రెడీ చేసుకొని ఒక గిన్నెలో ఒక పేపర్ పెట్టేసి ఆయిల్ రాసుకొని అందులో ఈ బిస్కెట్లను పెట్టుకోవాలి. గ్యాస్ మీద చేయాలనుకుంటే గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టేసి సిమ్లో ఉంచేసి 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకొని అందులో ఒక స్టాండ్ పెట్టేసి ఆ స్టాండ్ మీద ఈ గిన్నెనైతే డైరెక్ట్గా పెట్టేసి 30 మినిట్స్ బేక్ చేసుకుంటే రెడీ అయిపోతుంది ఈజీగా. మూత పెట్టేసి గాలిపోకుండా బేక్ చేసుకోండి. ఎయిర్ ఫ్రైయర్లో అయితే 145 డిగ్రీస్లో 15 మినిట్స్ బేక్ చేసుకుంటే రెడీ అయిపోతుందండి బిస్కెట్స్ అయితే. ఇలా చాకో చిప్స్ లేకుంటే మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉన్నా ఇలా అయితే పెట్టుకొని గార్నిష్ చేసుకొని పెట్టేయండి. 145 డిగ్రీస్లో
20 మినిట్స్ కాకుండా 15 మినిట్స్లోనే బేక్ అయిపోతాయండి. ఇలా అయితే చాలా టేస్టీగా రెడీ అయిపోతాయి బిస్కెట్స్ అయితే. మీకైతే చాలా బాగా నచ్చుతాయండి. ఒక్కసారి ట్రై చేయండి, ఈజీగా చేసుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.